తీసుకుంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది, పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరిలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి చాలా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఈ నిబంధనలో మార్పులు తీసుకురాబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలోను 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 3 పిల్లలు ఉన్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలకి అనర్హులుగా ప్రకటించబడేవారు. కానీ ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సర్పంచుల చెక్ పవర్కు సంబంధించి కూడా కొన్ని నిబంధనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2018 కంటే ముందు సర్పంచ్కు కార్యదర్శికి కలిపి చెక్ పవర్ ఉండేది. కానీ ఆ తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్కి ఆ అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆ నిబంధనలను ఆ విషయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంటే సంక్రాంతి పండుగ తర్వాత షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పంచాయతీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలాగే కొన్ని నిబంధనల విషయంలో కూడా 3 పిల్లలు, చెక్ పవర్, ఇలా వీటికి సంబంధించి మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి కీలక మార్పులు చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వచ్చేటువంటి శీతాకాల సమావేశంలోనే సవరణలకు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలను కూడా అమలు చేయాలనేటువంటిది. గతంలో ఉన్నటువంటి నిబంధనలు కొన్ని సడలిస్తూ మరికొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యాడ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే అసలు ఏ అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేటువంటిది వెళ్తే, ఉప సర్పంచ్లకు ప్రస్తుతం చెక్ పవర్ ఉంది. అంటే అక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరికి చెక్ పవర్ ఉంది. ఇద్దరు కలిసి సంతకం చేస్తేనే గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే దానికి సంబంధించిన నిధులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. బ్యాంకులో నుంచి ఆ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉప సర్పంచ్ కి చెక్ పవర్ కట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. దాంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం 2 సార్లు కానీ లేదంటే ఒకసారి కానీ ఎవ్రీ ఇయర్ 5 years కి ఒకసారి ఈ రిజర్వేషన్ రద్దు చేసి దాన్ని మార్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీకి వస్తే నెక్స్ట్ టైం బీసీకి వచ్చేలా, నెక్స్ట్ టైం జనరల్కి వచ్చేలా, నెక్స్ట్ టైం మహిళకు వచ్చేలా, నెక్స్ట్ టైం ఎస్సీ మహిళకు వచ్చేలా, ఇట్లా గిరిజన ప్రాంతాలు అయితే గిరిజనులకు రిజర్వేషన్ కంటిన్యూషన్ ఉండేలా, అందులో కూడా మహిళలకు పురుషులకి ఈ రకంగా ప్రత్యేకంగా ఉండేలా నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం. తర్వాత చాలా కీలకమైనటువంటిది, గతంలో 2 పిల్లలు ఉన్నటువంటి వారే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు, ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ. కానీ ఈసారి ఆ నిబంధనలు తొలగించాలనుకుంటుంది, దానికోసం సవరణలు చేయాలనుకుంటుంది. వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలోనే ఈ సవరణకు చట్టంలో సవరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎంతమంది పిల్లలున్నా కూడా పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయాల్లో కలెక్టర్లకు అవకాశం కల్పిస్తూ అవసరం అనుకుంటే ఫ్యూచర్ లో గతంలో మొన్నటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే సర్పంచ్లను కలెక్టర్లు తొలగించేటువంటి అధికారాన్ని ఉంది ప్రస్తుతం. అలాని దాన్ని రద్దు చేస్తూ కూడా కీలక చట్టంలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విధంగానే గ్రామంలో ఏదైనా అభివృద్ధి కోసం, నిధుల కోసం సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య విభేదాలు వస్తే గ్రామ అభివృద్ధి పైన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ కాస్త గ్రామ అభివృద్ధి వెనక్కిపోవడంతో పాటు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం, సర్పంచ్ ఉప సర్పంచ్ పైన, ఉప సర్పంచ్ ఇంకొక సర్పంచ్ పైన కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి మొన్నటి వరకు సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఏమో, పార్టీ బలపరిచిన వ్యక్తి సర్పంచ్ అయితే, అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యేటువంటి సిచ్యువేషన్ కొన్నిసార్లు గ్రామాల్లో పరిస్థితులు క్రియేట్ అవుతాయి. కాబట్టి ఈ ఇరు వర్గాల మధ్య, సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య తలెటువంటి వివాదాలు గ్రామ అభివృద్ధి విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటిది గమనించి సవరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు పిల్లల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో నిబంధనలు సడలిస్తూ కొత్త చట్టంలో రూపకల్పన చేయనున్నారు, మార్పులు చేర్పులు చేయనున్నారు. అలాగే కలెక్టర్లు సర్పంచ్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఉంది. దానిని కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎగ్జాక్ట్లీ దాన్ని కూడా సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కాకపోతే ఈసారి సర్పంచ్ జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో గ్రామాలకు సంబంధించినటువంటి ఇద్దరికి కలిపి చెక్ పవర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ రకంగా మార్పుల కోసం ప్రభుత్వం కంటిన్యూ చేస్తా ఉంది. సర్పంచ్ ఉప సర్పంచులకు సంబంధించినటువంటిది కంటిన్యూ చేయాలని క్షేత్రస్థాయిలో డిమాండ్స్ ఉన్నాయి. గతంలో ఎలా ఉందో అలా చేయాలని, కానీ వాటిని సడలించాలి, సవరించాలనేటువంటి దిశగానే ముందుకు వెళ్తా ఉంది దాంట్లో భాగంగా. అయితే వచ్చేటువంటి సంక్రాంతికి ఇంతే ముందుగానే ఈ నోటిఫికేషన్ ఉండనుంది. దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. రేపు జరగబోయేటువంటి శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి రోహిత్ దాదాపు 9 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 10 నుంచి 12 రోజుల వరకు సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఈ చట్ట రూపకల్పన చేయాలి, అనేక ఇష్యూస్ పైన ఫోకస్ పెట్టాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చేటువంటి స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా సంక్రాంతి సంబంధించినటువంటి విషయంలో రైతు భరోసా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి రీజన్ రైతు రుణమాఫీ క్లియర్ అయింది ఈ రోజుతో నిన్నటితోటి. నెక్స్ట్ రైతు భరోసా సంక్రాంతి లోపల పడనుంది అనేటువంటిది. అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, కులగణన కంప్లీట్ అవుతుంది. అది ఆ రకంగా లబ్ధి చేకూరుతుంది అధికార పార్టీకి అనేటువంటిది. అంటే ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. దాంతోపాటు ఈ చట్ట సవరణ చేస్తూ కీలకంగా ఈ బిల్లులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంది. రోహిత్. రైట్ మధు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పులు చేయబోతోంది. సర్పంచ్లను కలెక్టర్లు తొలగించే అధికారాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేయబోతోంది. అలాగే ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ను తొలగిస్తోంది. ఇప్పటి వరకు సర్పంచ్ ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఉండేది. ఇప్పుడు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను రద్దు చేసి కార్యదర్శికి ఆ పవర్ను ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు ఏదైనా తప్పు చేస్తే ఆ సందర్భాల్లో కలెక్టర్లు సర్పంచ్లను తొలగించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని కలెక్టర్ల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సర్పంచ్తో కలిసి పంచాయతీ కార్యదర్శికి ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ను అందించబోతుంది. 2018 వరకు ఆ విధానమే అమల్లో ఉండేది. అలాగే ప్రతి టర్మ్లో రిజర్వేషన్లు మారేలా చట్ట సవరణ కూడా చేయబోతుంది. నిజానికి రిజర్వేషన్లను 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా మారుస్తూ వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి టైం 2 సంవత్సరాలు కాదు, 2 దఫాలకి, అంటే 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతుండేవి. ఆ తర్వాత రిజర్వేషన్లో మార్పులు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు 2 దఫాలు కాదు, ఒక్కసారికే రిజర్వేషన్లో మార్పులు చేసే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేసేలాగా నిబంధనలను మార్పు చేస్తారు. గతంలో 2 పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హత వేటు పడేది, అర్హత ఉండేది కాదు. కానీ ఎంతమంది పిల్లలున్నా ఇప్పుడు పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరిలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర